100% ఫ్యామిలీ హిస్టరీ ఉంటే థైరాయిడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? యెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఎక్కువ విమెన్‌లోనే చూస్తాము. సో, విమెన్ అది కూడా చైల్డ్ బేరింగ్ ఏజ్ లైక్ 20, 21 ఇయర్స్ నుంచి అరౌండ్ 45 ఇయర్స్ ఏజ్డ్ వుమెన్‌లోనే ఎక్కువ చూస్తాము. సో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మీకు మళ్ళీ అదే జెనెటిక్ ఆ ఏజ్‌లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. అండ్ వన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో డిమాండ్ ఎక్కువైపోతుంది కదా! సో, ఆ టైంలో ట్రిగ్గర్ అయ్యి అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, యెస్, జెనెటిక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ మదర్‌కి థైరాయిడ్ ఉన్నంత మాత్రాన డాటర్‌కి మ్యాండేటరీ రావాలి అనేం లేదు. సో, బట్ జెనెటిక్స్ ఉంది అన్నప్పుడు థైరాయిడ్ డయాబెటిస్ లాగా కాదు. యూ కాంట్ డూ అంటే లైక్ లైఫ్ స్టైల్ మీకేదో స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి నిద్ర లేక ఇట్లా రెసిస్టెన్స్ వచ్చి అట్లా ఫంక్షనింగ్ తగ్గింది కాదు. సో, ఆటో యాంటీబాడీస్ ఉన్నవి అంటే వీ కాంట్ ప్రివెంట్ దెమ్. సో, అది రాకుండా ఏదో డైట్ ఫాలో అయిపోతా నేను, ఇది చేస్తా, యాక్టివ్ ఎక్సర్సైజ్ చేస్తా అని కూడా ఏం చేయలేరు. సో, వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అయిపోతది అది ఇంకంతే. సో, ఎక్కువ వర్రీ కావాల్సిందేం లేదు. థైరాయిడ్ మెడికేషన్ ఈజ్ సేఫెస్ట్ మెడికేషన్. సో, జస్ట్ వన్స్ మీకొక డోస్ అడ్జస్ట్‌మెంట్ వచ్చేసింది అంటే దట్ కెన్ బి కంటిన్యూడ్. అన్‌లెస్ మీకు మళ్ళీ ఏదైనా మేజర్ డిమాండ్స్ పెరిగితే లైక్ ఏదైనా ఇల్‌నెస్ అయింది, అంటే ఏదైనా సిక్ అయిండ్రు, సర్జరీ ఏదన్నా ఉంది, ప్రెగ్నెన్సీ ఏదన్నా ప్లాన్ ఉంది అన్నప్పుడు మళ్ళీ డిమాండ్ వేరీ అవుతది. సో, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం అంతే.